బాగుంది హరి. ఎవరికి? అత్తయ్యకా? కాదు, నీకు. నాకా? అవును. రేపు మన పాపది ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి ఎప్పట్లాగానే నువ్వు ఇలా చుడీదార్తో వస్తావా? అందుకే మన పాప ఫంక్షన్కి నువ్వు స్పెషల్గా కనిపించాలని నీకోసం నేనే స్వయంగా వెళ్ళి ఈ చీరను కొనుక్కొని వచ్చాను. చీరే ఎందుకు? ఏదైనా డ్రెస్ తీసుకోవచ్చు కదా. నాకు నిన్ను చీరలో చూడడమే చాలా ఇష్టం. ఎందుకు మీ అబ్బాయిలకి చీరంటే అంత పిచ్చి? అమ్మాయిల్ని ఎప్పుడూ చీరల్లో చూడాలి అనుకుంటారు. అందరి గురించి తెలియదు కానీ నాకు చీరంటే చాలా ఇష్టం. అదే మాస్టారు, ఎందుకు అని అడుగుతున్నాను. నేను చెప్పే దాంట్లో సైన్స్ ఉంది, అలాగే అమ్మ ప్రేమ ఉంది. మనం పుట్టగానే మనల్ని ఉయ్యాల్లో వేస్తారు. ఆ ఉయ్యాల్ని అమ్మ చీర కొంగుతో చేస్తారు. ఎందుకో తెలుసా? అమ్మ కట్టుకున్న చీర అమ్మ చెమటతో తడిచిపోయి అమ్మ దగ్గర మనం ఉన్నప్పుడు ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అమ్మ చీర కూడా అదే స్మెల్ వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ తాను అమ్మ ఒళ్ళోనే ఉయ్యాలు ఊగుతున్నాను అనుకుంటాడు. అందుకే అమ్మ చీరతో చేసిన ఊయలలో వేయగానే బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతాడు. మనకమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు మూతి తుడవడానికి ఆ చీర ఉపయోగపడుతుంది. మనల్ని నాన్న తిడుతున్నప్పుడు లేదా కింద పడ్డప్పుడు గాయమైతే మన కన్నీళ్లు తుడవడానికి అమ్మ చీర కొంగే కర్చీఫ్ అవుతుంది. పొరపాటున మనం ఎప్పుడైనా ఎండలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా వాన కురిసినప్పుడు అమ్మ చీర కొంగే మనకి గొడుగవుతుంది. అంతెందుకు, మండు వేసవిలో ఇంట్లో కరెంటు పోయినప్పుడు భర్త చెమటకి తడిచి ముద్దవుతుంటే అమ్మ చీరనే వింజమరంగా మార్చి భర్తకు విసిరి సేద తీరుస్తుంది. ఇంట్రెస్టింగ్. ఇంకా చెప్పు. మీరు మడి కట్టుకొని ఎంతో పద్ధతిగా తూచా తప్పకుండా పూజ చేస్తుంటే ఆ దేవుడు దిగిరాడా చెప్పు? పల్లెటూరులో ఆడవాళ్లు ఎంకి కట్టుతో పొలంలో పనిచేస్తూ ఉంటే సిరిలక్ష్మి మురిసిపోయి పంట రూపంలో ఇంటికొచ్చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, పెళ్ళైన తరువాత మీరు కట్టే జారుకట్టు పడక గదిలోకి మీరు జారుకట్టుతో రాగానే ఏ మగాడి గుండైనా జారిపోదా చెప్పు? అలాగే మీరు నిండు కట్టుతో రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తే చూసిన వాళ్ళందరూ అమ్మాయి అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి, అమ్మ అంటే ఇలా ఉండాలనుకొని ఖచ్చితంగా దండం పెట్టి తీరాల్సిందే. అన్నిటికీ మించి ఆడవాళ్ల అందాలకి అడ్డుతెర చీర. చీరంటే అమ్మ, చీరంటే ఆడదానికి గౌరవం. ఇలా చెప్పుకుంటూ పోతే చీర గురించి ఎన్నెన్నో చెప్పచ్చు. అది కట్టుకునే మీకన్నా చూసే మా మగాళ్ళకే ఎక్కువ తెలుసు.